వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మత్స్యకారుల బీమాపై అయితే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బీమా ఎవరికి లబ్ధి చెందుతుంది, ఈ బీమా లబ్ధి చెందడానికి గల కావాల్సిన అర్హతలు ఏంటి, ఈ బీమా గతంలో ఎంత ఉండింది, ఇప్పుడు ఎంతకు పెంచారనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు భరోసా కల్పించింది. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY పథకం కింద ఇప్పటి వరకు 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా పరిహారాన్ని ఏకంగా 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా అండగా నిలవనుంది. ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తుంటారో వారి కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ మహిళలు కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయితే ఉంటూ ఉంటారు వారు తిరిగి వచ్చే వరకు. ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్ చేసి అయితే ఈ వేటకు వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే వేటకు వెళ్ళినటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారు ఏదైనా ప్రమాదానికి గురైతే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే ఇది 2 లక్షలుగా బీమా ఉంచింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని 10 లక్షలకు పెంచుతూ అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎవరైతే ఈ వేటకు వెళ్తుంటారో వారి కుటుంబానికి ఆర్థికంగా అయినా కూడా కొంత సహాయం పడాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి ఖచ్చితంగా బీమా ఉండాలని చెప్పేసి అయితే ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల వేట సమయంలో జరిగే ప్రమాద మరణాలకు మాత్రమే 10 లక్షల పరిహారం వర్తిస్తుంది. అదే సమయంలో సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల్లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా 2 లక్షల పరిహారం అందుతుంది. అంటే ఒక ప్రమాదం వల్లనే కాకుండా సాధారణ మరణాలు కానీ ఇతర ప్రమాదాలు మరణించినా కూడా వారికి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వారి కోసం అని చెప్పేసి 2 లక్షల రూపాయలు అయితే పరిహారానికి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎవరైతే దీనివల్ల ప్రమాదంలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్నా వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మత్స్యకారులు కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే తప్పనిసరిగా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. ఎందుకంటే ఎవరైతే ఈ వేటకు వెళ్తుంటారో వారు ఆ సంఘంలో సభ్యులై ఉంటేనే వారికి ఈ యొక్క బీమా అయితే లభిస్తుంది. అదేవిధంగా చేపల వేట లైసెన్స్ కలిగి ఉండటం కూడా తప్పనిసరి. సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది తమ పేర్లను మత్స్యశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు వెళ్తున్నారో ఎవరు ఇంకా రాలేదు అనేటువంటి సమాచారం తెలియాలంటే వారు ఇక్కడ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి ఎవరైతే మిస్ అయ్యారో లేకుంటే ఎవరైతే ఈ ప్రమాదానికి గురయ్యారో అనేటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే ఈ బీమాకి ఎవరైతే అర్హత పొందుతారో వారైతే కొన్ని పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. ఈ బీమా సాయం కోసం అర్హులైన వారు తమ ఆధార్ కార్డు మరియు మరణ ధృవీకరణ పత్రం, పంచనామా రిపోర్ట్, రేషన్ కార్డ్, సహకార సంఘం సభ్యత్వ ధృవీకరణ పత్రం, సంఘం తీర్మానం కాపీ వంటి పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే వీరికి ఈ బీమా అయితే వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం, రాయితీలపై బోట్లు, వలలు, ఇంజన్లు వంటివి అందిస్తుంది. అంటే నిషేధ సమయం అంటే ఏప్రిల్ టు జూన్ ఇటువంటి సమయాల్లో ప్రభుత్వం అయితే వేటను నిషేధించింది. అటువంటి సమయంలో వారికి ఉపాధి ఏముంటుంది, వారికి ఉపాధి ఉండదు. కాబట్టి అటువంటి సమయాల్లో కూడా ఇలాంటి సహాయాలు చేస్తామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బోట్లు కొత్తగా తీసుకుంటుంటారో వారికి కూడా సబ్సిడీ అనేది పెంచాలని చెప్పేసి రీసెంట్ గా కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టడం అయింది. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 40% నుంచి ఒక 60 to 75% వారికి సబ్సిడీ ఇస్తే ఆ బోట్లను కొనుక్కోవడానికి వాళ్ళకి సులభంగా అవుతుంది. ఎందుకంటే మనం గతంలో కొన్ని ఇన్సిడెంట్లు చూసాము. బోట్లు ఎక్కడెక్కడే కొన్ని సందర్భాల్లో చెడిపోయి అక్కడే విరిగిపోయి కొంతమంది నష్టపోయి ఉన్నారు. అంటే దాదాపుగా ఆ బోట్ యొక్క విలువ అయితే చాలా కాస్ట్ అయి ఉంటుంది. వారు దాన్ని భరించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ప్రభుత్వం వారిని సబ్సిడీ ద్వారా ఆదుకుంటే వారికి కొంచెం సులభతరంగా ఉంటుంది. ఎందుకంటే అంత భారాన్ని వారు భరించాలంటే కూడా వారికి కష్టం. కాబట్టి ప్రభుత్వ సాయం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు కొత్తగా కొనేటువంటి బోట్లకు కానీ లేకుంటే ఇంజన్లకు సంబంధించి కానీ లేకుంటే వలలకు సంబంధించి కానీ వీటన్నిటికి కూడా ప్రభుత్వ సాయం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఈ చేపల ఉత్పత్తి ఉంటుందో ఈ ఎగుమతుల్లో మనం చాలా ప్రథమ స్థానంలో ఉన్నాం దేశంలోనే. అందులో భాగంగానే ప్రభుత్వాలు వీరికి సహాయ ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకుందని చెప్తుంది. తాజాగా బీమా మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచడం మత్స్యకార వర్గాలకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎవరైతే వేటకు వెళ్తుంటారో వారు ఏదైనా ప్రమాదానికి గురైతే వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఉండాలని చెప్పేసి అయితే ప్రభుత్వం 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ.